హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం చెప్పుకోబోయే స్టోరీ చాలా చాలా బాగుంటుందండి. విక్రమ్ బేతాళుడు కథలు. విక్రమ బేతాళుడు కథల్లోని బేతాళుడు విక్రముడికి చెప్తూ ఉన్నాడనమాట. ఆ స్టోరీ ఏంటో నేను చెప్తాను, మీరు వినియండి. మరి ప్రతి ఒక్కరికి ఎదటవారి మనసులో ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని ఉంటదండి. ప్రతి ఒక్కరు భర్త అయితే తన భార్యలో నా గురించి, తన భార్య మనసులో నా గురించి ఏమనుకుంటుందో తెలుసుకుందాం అని అనుకుంటాడు. తల్లి కూడా పిల్లలు నా గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం అనుకుంటాడు. అలాగే ప్రతి ఒక్కరు ఇరుగు పొరుగు వారు నా గురించి ఏమనుకుంటున్నారు, నా గురించి ఏమనుకుంటున్నారు, వారు నా గురించి ఏమనుకుంటారు, ప్రతి ఒక్కటి తెలుసుకోవాలని ప్రతి మనిషికి కుతూహలం ఉంటది. కానీ తెలుసుకోలేకపోతూ ఉంటారనమాట. అదే విధంగా అలా తెలుసుకునే వజ్రం దొరికింది ఒకడికి, అదే భీముడికి. ఆ భీముడికి ఆ వజ్రం దొరకడం వల్ల తన భార్య మనసులో ఏముందో, రాజు భార్య మనసులో ఏముందో తెలుసుకున్నాడు. దానివల్ల సమస్యలు ఎలా ఎదుర్కొన్నాడో ఈ స్టోరీ. మరి నేను చెప్తాను, మీరు వినియండి మరి. పూర్వం ఒక ఊర్లో ఒక కాపువాడు ఉండేవాడు. కాపువాడు అంటే పొలాన్ని చూసుకునేవాడిని కాపువాడు అంటాడు. అతనికి ఒక ముసలోడు అయిపోయాడు. తనకు ఒక కుమారుడు ఉన్నాడు. తనుకి 2 ఎకరాల మామిడి తోట, 2 ఎకరాల బంజరు భూమి ఉంది. ఎప్పుడు బంజరు భూమిని దున్నేవాడు కాదు, సాగు చేసేవాడు కాదు. అలా వదిలేస్తూ ఉండేవాడు. ఈ 2 ఎకరాల మామిడి తోటని అంతర పంటగా ఏదో వేసుకుంటూ వచ్చిన డబ్బులు ఏదో తింటూ హాయిగా సంతోషంగా ఉండేవారు. అలా తన తదనంతరం తను చనిపోయిన తర్వాత తన కుమారుడికి భీముడికి అప్పచెప్పాడు. చెప్పాడు చనిపోయాడు. నాయన మనకు ఆ 2 ఎకరాల మామిడి తోటలోనే నేను పండిస్తున్నాను. అది మనకు అచ్చి రాలేదు నాయన. దాన్ని ఎట్టి పరిస్థితిలో దున్నొద్దు, చెయ్యొద్దు, దాన్ని అలా వదిలేయ్ చెప్పేసి అన్నాడు. అయితే ఈ భీముడు వాళ్ళ నాన్న చచ్చిపోయిన తర్వాత, అబ్బా ఈ 2 ఎకరాల్లో ఏమొస్తుంది, మామిడి తోటలో ఏమొస్తుంది చెప్పండి, సంవత్సరానికి ఒకసారి కాపు తప్ప అని చెప్పేసి భీముడు అది బంజరు భూమిని దున్నితే కనీసం వరో నా ఏదో నూకలో లేకపోతే రాగులో ఏయోటి చల్లొచ్చు అని చెప్పేసి దున్నడం ప్రారంభించాడు. అలా దున్నగా 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 ఒక నాగలికి ఒక పెట్టిలాంటి దేనితో తగిలింది. ఏంటి పట్టి అని చెప్పేసి తీసి చూడగా అందులో వజ్రాల హారం, తాళపత్ర గ్రంథం కూడా ఉంది. ఏంటని చెప్పి ఆశ్చర్యపోయి తీసి అబ్బో వజ్రం అది చూస్తే దగదగా చాలా అందంగా ఉంది. ఆ హారం చూస్తే దాంతో పాటు తాళపత్రం గ్రంథం కూడా ఉంది కదా, ఏటుందో చదువుదని ఓపెన్ చేశాడనమాట. అందులో ఈ విధంగా రాసింది. మణిహారం తాళపత్ర గ్రంథం ఆ భూమిలో ఆ పెట్టిలో పెట్టింది ముకుంద అనే ఒక ముని. ఆ ముకుంద అనే ముని అది హారాన్ని సంపాదించడానికి ఎంతో ఘోర తపస్సు చేశాడు. తపస్సు చేసి ఆ హారాన్ని సాక్షాత్ ఆ శివుడు చేతుల మీదుగా తీసుకున్నాడనమాట. నాకు ఎదటి వాళ్ళ మనసుని ముందుగానే తెలుసుకునే శక్తిని ప్రసాదించు అని చెప్పేసి ఆ శివుడిని ఘోర తపస్సు చేయగా ప్రత్యక్షమయ్యి ఈ హారాన్ని ప్రసాదించాడు. ఆ హారాన్ని వేసుకుని ఎదటి వాళ్ళ మనసులోని ఏముందో తెలుసుకుని పరిష్కరిస్తూ ఉండేవాడు అనమాట. అలాగే ముకుంద ఎదటి వాళ్ళ మనసులో ఏటుందో చదివి వెంటనే కనిపెట్టడం అలాగా ఇలాగ చేస్తూ ఉండేవాడు. ఆ మణిహారం మూలంగా ఈ మునిస్వామి చాలా ఆస్తిని పోగేసుకున్నాడు. ఎంతంటే 10 తరాలు తిన్నా తరగని ఆస్తి పోగేసుకున్నాడు. అందరి మనసులో ఏముందో కనిపెట్టి సాల్వ్ చేసే ఈ ముకుంద తన భార్య మనసులో ఏముందో తెలుసుకుందామని చెప్పేసి హారాన్ని వేసుకుని తన భార్య ఎదుటికి వెళ్ళాడు. తన భార్య మనసులో తను లేడని గ్రహించి ముకుంద చాలా బాధపడ్డాడు. నేను ఎంత ఆస్తి సంపాదించాను, ఇంత మేడలు మిద్దులు, ఇంత బంగారాన్ని నేను సంపాదించాను నా భార్య కోసం, నా పిల్లల కోసం. కానీ నా భార్యలో మనసులో నేను లేనా అని చెప్పేసి తన జీవితం మీద విరక్తి కలిగి ఆ హారాన్ని, ఆ తాళపత్ర గ్రంథాన్ని ఈ విషయం అంతా రాశాడు. రాసి ఆ భూమిలో కప్పెట్టాడనమాట. ఆ భూమి దున్నగా దొరికింది. ఆ పెట్టి భీముడికి దొరికింది. ఇది చదివాడు. చదివి ఆహా! దీనివల్ల ఇంత పెద్ద సమస్యలు దాగున్నాయని చెప్పేసి భీముడు అనుకుంటూనే ఎందుకో మెడలో ఏసుకోవాలని అనిపించింది. ఆ హారాన్ని చూస్తే దగదగ మెరిసిపోతుంది. ఆ మణిహారాన్ని చూస్తే ఆ మణి అంటే ఎదటి వాళ్ళ మనసుని మనకు ముందుగానే చెప్పే మణి. చూడగానే భీముడు ఏసుకున్నాడు. ఏసుకొని మెడలో ఏసేసుకొని షర్ట్ వేసేసుకొని ఇంటికెళ్ళాడు. ఇంటికెళ్తే ఆళ్ళ ఆవిడ మనసులో ఏముందో కనుక్కుందాం అనుకున్నాడు. వెంటనే ఆళ్ళ ఆవిడ నీళ్ళిచ్చి రావయ్యా అని చెప్పేసి నీళ్ళిచ్చి కాళ్ళు కడుక్కున్నప్పుడు ఆళ్ళ ఆవిడని చూడగా ఆళ్ళ ఆవిడ ఎందుకో ఆ 2 ఎకరాలు మనకు చాలవా? ఏ గలో గందో మనం తాగి ఏదోలా బతుకుతాం ఎందుకో ఆ బీడు భూమిని ఇంత కష్టపడి దున్నుతున్నాడు నా భర్త అని చెప్పేసి మంచిగా అనుకుంది. ఇంకా సంతోషపడిపోయాడు భీముడు. ఇంక సంతోషపడిపోయి ఇంకా ముందుకి ఇంకా వేసుకుందాము. దాని గురించి ఎదటోళ్ళ గురించి ఇంకా ఆళ్ళేమనుకుంటారు, మీరేమనుకుంటారో తెలుసుకుందాం అని చెప్పేసి అలాగా ఏసుకుండేవాడు భీముడు. ఏసుకుంటే ఒక రోజు ఏం జరిగింది, ఆ ఊరి జమీందారికి రంగస్వామి, కృష్ణస్వామి అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. ఎప్పుడు అన్నయ్యకే ఆధిపత్యం, అన్నయ్యే బాగా తిరుగుతున్నాడు అని చెప్పేసి వాళ్ళలో కుళ్ళు అనమాట. అయితే ఈ రంగస్వామి, కృష్ణస్వామికి ఈ భీముడు అప్పు తీసుకున్నాడు వారి దగ్గర. తీసుకుంటే ఆ అప్పు చెల్లించడానికని చెప్పేసి తన ఇంటికి వెళ్ళాడు. వెళ్తూ ఉంటే ఆ రంగస్వామి, కృష్ణస్వామి మనసులో ఉన్న మాటలు తిన గ్రహించాడు హారం మూలంగా. వెంటనే తను అణుచుకోకుండాను, ఆపుకోకుండాను వెంటనే భీముడు, అయ్యా తప్పు తప్పు, మీరు ఇలా చేయకూడదు. మీ అన్నయ్య అంటే ఎంతో మంచి పేరు. అంత మంచి అన్నయ్యని అంత డబ్బు కోసం, ఆస్తి కోసం మీరు చంపడం తగదగు. అలాగే ఎలాగని చెప్పేసి ఈ భీముడు పరిపరి విధాలుగా వారికి నచ్చచెప్పాడు.
నీకేం పిచ్చా? మా అన్నయ్యని మేమెందుకు చంపుతాము? మా అన్నయ్య అంటే మాకు పంచ ప్రాణాలు. నువ్వేటనుకుంటున్నావు? ఏటో ఎల్లెళ్ళు. నువ్వు ఎచ్చిన పని చూసుకొని ఎళ్ళు అని చెప్పేసి భీముడి దగ్గర డబ్బులు తీసుకొని పంపించేశారు. కానీ కృష్ణస్వామి ఆహ్, రామస్వామి ఈడు భీముడు మన మాటలు వినేసాడు. తెల్లారితే మా అన్నని చంపేస్తాం. ఈ రోజు కాకపోయినా రేపని ఎల్లుండని అందరికీ టామ్ టామ్ వేస్తాడు. నేనే చంపాలి, మేమే చంపించేస్తామని చెప్పేసి. అందుకే ఈడిని అతనివ్వకూడదు, చావు కొట్టి ఎక్కడో అక్కడ పడిచెయ్యి అంటారు అని చెప్పేసి ఇద్దరు మనుషులు పంపించారు. ఈ భీముడు వెళ్తూ ఉంటే వెనకాతలిద్దరూ ఫాలో అవుతూ ఉండేది. ఫాలో అయ్యి ఈ భీముడు చూసేసాడు. చూసేసి ఇంకా ఎదటోళ్ళ మనసులో ఏముందో గ్రహించగల శక్తి తనకుంది కదా! ఇంక ఈళ్ళు తినను చంపడానికి వచ్చారని చెప్పేసి గ్రహించి ఆ పక్కనే ఉన్న చెరుకు తోటలోకి దూరేశాడు భీముడు. దూరి ఎప్పుడు కూడా కలిసికట్టుగా ఉన్నప్పుడు వారిని విడదీయడం చాలా కష్టం. విడివిడిగా ఉన్నప్పుడు వాళ్ళని ఏ విధంగానూ మనం మనకి నచ్చినట్టు మలుచుకోగలం. అందుకనమాట. ఆ విధంగా వారిద్దరిని చెరుకు తోటలో దూరి ఇద్దరిని విడగొట్టి ఒకళ్ళని పట్టుకొని కట్టి ఈ భీముడు కొట్టేసి కట్టేసాడన్నమాట. కట్టేసి వెంటనే జమీందారు గారి దగ్గరికెళ్ళి, "జమీందారు గారండి, మీ తమ్ముళ్ళిద్దరు రంగస్వామి, కృష్ణస్వామి ఇద్దరు కలిపి మీ మీద హత్యా ప్రయత్నం చేయబోతున్నారు. ఇలాగ నేను చెప్పినందుకు నన్ను చంపబోయారు. వారిద్దరిని చెరుకు తోటలో కట్టేసాను. రండి చూపిద్దాం" అంటే కొంతమంది మండి మార్బల్ని వేసుకొని చూసేసరికి నిజంగానే ఆ జమీందారు వారిద్దరు అక్కడ కట్టున్నారు. అది నిజమని చెప్పేసి వాళ్ళిద్దరు అన్నయ్య తమ్ముళ్ళని ఊరి నుంచి బహిష్కరించారనమాట. బహిష్కరించిన తర్వాత ఇంకా ఆ రోజు కాంచి ఈ భీముడు ప్రతి ఒక్కరి మనసులో ఏముందో తెలుసుకోవడం, పరిష్కరించడం అలాగా ఎలాగా అని చెప్తూ ఉండేవాడు. అలా చెప్పడం వల్ల ఇంకా జమీందారు గారు రావయ్య, ఆళ్ళ మనసులో ఏముంది, ఈళ్ళ మనసులో ఏముంది, ఆళ్ళు నా గురించి ఏమనుకున్నారు, అలా అడిగించుకొని చెప్పి కొంత సొమ్ము ఇస్తూ ఉండేవాడు. అలా ఆగా ఆ జమీందారు దగ్గర నుంచి అలా ఆగా ఊరు నుంచి అలా రాజ్యం నుంచి రాజుగారి దగ్గరికెళ్ళింది. ఈ కృష్ణస్వామి ఏదో మాయమంత్రాలున్నాయి. ఎదటి వాళ్ళ మనసులోని ఏముందో చెప్పగల సమర్థుడు అని చెప్పేసి పాకిపోయింది. అసలు విషయం హారం వల్ల తనకొచ్చిందని ఎవ్వరికీ తెలీదు. ఆ హారాన్ని ఆ మెడలోని ఎవరికీ కనపడకుండా ఉంచుకునేవాడు. అలా అయితే ఒకరోజు రాజుగారు రప్పించారు. రప్పించి ఒక లేఖ రాసిచ్చారు. లేఖలో ఏముందంటే రాణిగారికి దగ్గరికి పట్టుకెళ్ళి ఇవ్వని చెప్పి. అందులో ఏముందంటే, "నేను తోటకెళ్తున్నాను, తోటకొస్తావా? దాన్ని పట్టుకెళ్ళి నువ్విచ్చి రాణిగారి మనసులో నా మీద ఏ ఉద్దేశం ఉందో తెలుసుకొని రమ్మని" ఈ భీముడిని పంపిస్తాడు. ఇంక పంపించి ఆ ఉత్తరం ఇవ్వగానే వెంటనే రాణిగారి మొహం చూసి ఆ ఉత్తరం పట్టుకొచ్చి రాజుగారు, రాజుగారు "ఏముంది రాణిగారి మనసులో" అని చెప్పేసి అనగానే, "ఆహా! ఏమీ లేదండి. మీ మీద అమితమైన ప్రేమ, హ్మ్, వాత్సల్యం ఉంది. మీరంటే చాలా గౌరవం ఉంది. ఆవిడ మహాపతివ్రత" అని చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి వెంటనే వాళ్ళ ఆవిడతో చెప్పి, "ఏమే పెట్టుబెడ చద్దు. ఇప్పటి వరకు మనం సంపాదించిన డబ్బంతా మూటకట్టి ఈ 2 రోజుల్లో మన ఈ ఊరిని, ఈ రాజ్యాన్ని వదిలిపోదాం" అని చెప్పేసి భీముడు చెప్పాడు. చెప్పేసి అలా ఎందుకు చెప్పాడు అంటే, రాణిగారి మనసులో రాజుగారికి అసలు స్థానమే లేదు. ఈడు నన్ను తినేస్తున్నాడు నస. నేను వేరే చోటకి వెళ్దాం అనుకుంటేని ఈడిప్పుడే రమ్మంటాడు తోటకి అని చెప్పేసి తిట్టుకుంటదనమాట. అదే విషయం అక్కడ చెప్తే ఏమవుతది? గొడవలు జరిగిపోతాయి, యుద్ధం అయిపోద్ది. తర్వాత ఏం జరుగుతుందో కూడా చెప్పలేము. ఆఖరికి తిన్న కూడా బంధించి ఏదైనా మరణశిక్ష విధించొచ్చు. అందుకని ఏం చేశాడంటే భీముడు, ఈ కారాన్ని ఇలా ఉంచితే నేను ఎవరో పడేసింది నాకు దొరికింది. నాకు దొరికింది సమస్యలకి కారణమైంది. సమస్యలు ఎదుర్కొన్నాడు. అలాగే సంపద వచ్చింది. అదే విధంగా ఈ ఆహారం ఇంకొకరికి నేను ఏ భూమిలోనో ఎక్కడో కప్పెడితే ఇంకొకళ్ళకి దొరుకుతది. వారికి సమస్య అవుతది. అందుకని చెప్పేసి ఒక పెద్ద కుంపటి తయారు చేసి, ఆ కుంపటిలోనే ఆ హారాన్నేసేసి, ఆ తాళపత్ర గ్రంథాలు అందులో కాల్చేసాడనమాట. శుభ్రంగా కాల్చేసి బూడిద చేసేసి, అప్పటి వరకు తను సంపాదించిన సంపాదన అంతా ఒక పెద్ద టంకుపెట్టెలో పెట్టుకొని, తను, తన భార్య ఆ ఊరు వదిలి, ఆ దేశం వదిలి ఎక్కడికో వెళ్ళిపోయారనమాట. అని చెప్పేసి ఈ బేతాళుడు విక్రమార్కుడికి చెప్పాడు. అసలు ఎందుకు హారాన్ని కాల్చాడు అని అడిగాడు. అసలు ఊరు వదిలి వెళ్ళిపోవాల్సిన పనేమొచ్చింది అని చెప్పేసి ఈ బేతాళుడు విక్రమార్కుడిని అడిగాడు. విక్రమార్కుడు ఈ విధంగా చెప్పాడు. హారం వల్ల తను ఎన్ని సమస్యలైతే ఎదుర్కొన్నాడో, ఎదుటి వాళ్ళ మనసులోని విషయాల్ని గ్రహించడం వల్ల అశాంతి తప్ప శాంతి ఉండదు. మనిషికి ప్రశాంతత అంటూ ఏమీ ఉండదు. ఒకరి పట్ల ఒకరు ఏమనుకుంటున్నారో తెలియకపోవడమే మంచిది అని చెప్పేసి, అంతేకాదు ఆ హారాన్ని తను ఎక్కడైనా కప్పెట్టినా సరే మరొకరికి దొరకవచ్చు, మరొకరికి సమస్యగా మారొచ్చు. అందుకనే ఈ భీముడు హారాన్ని కాల్చేశాడు. మరియు అక్కడే ఉండి ఆ రాజుగారు ఏదైనా శిక్ష విధించొచ్చు, రమ్మనొచ్చు, ఏదో ఒకటి చేయొచ్చు. మళ్ళీ వేరే వాళ్ళ మనసులోకి మంచిగా ఉపయోగించొచ్చు, చెడుగా ఉపయోగించొచ్చు. వేరే వారి మనసులో ఏముందో తెలుసుకుందామని రప్పించొచ్చు. తనకి ఎప్పటికైనా ప్రమాదం. అందుకని చెప్పేసి తను ఆ ఊరు, ఆ రాజు ఆ వదిలి శాశ్వతంగా వెళ్ళిపోయాడు ఈ భీముడు అని చెప్పేసి ఈ విక్రమార్కుడు చెప్పగానే బేతాళుడు, "శభాష్ విక్రమార్క, శభాష్! నువ్వు బాగా చెప్పావు. కానీ నువ్వు ఈ మౌనభంగం అయిపోయింది. నేను ఎళ్ళిపోతున్నాను" అని బాయ్ బాయ్ అని చెప్పేసి తను తుర్రుమని మళ్ళీ చెట్టెక్కాడు. విక్రమార్కుడు మళ్ళీ నడుచుకుంటా మొదలుపెట్టాడు ప్రయాణం. విక్రమార్కుడు బేతాళుడు ఎలా నవ్వుతాడు? ఆహాహాహా! 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 అని నవ్వుతాడు.